అందరికీ ప్రణామాలు. గత వారం రోజుల నుంచి కొంచెం వాల్యూమ్ తగ్గిస్తా. ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి సంఘటన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం అందరినీ కూడా కుదిపివేస్తూ ఉన్నది. టన్నెల్ లెక్క సంఘటనలో ఇంకా కూడా వర్కర్ల యొక్క ఆచూకీ కానీ వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు కానీ ఇంతవరకు కూడా తెలియరాలేదు. ముఖ్యంగా ఈ టన్నెల్కి సంబంధించినటువంటి విషయంలో 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ చేపట్టడం ద్వారా నల్గొండలో ఉన్నటువంటి ప్రజానికానికి మంచినీళ్ళు అందించాలన్నటువంటి అభిప్రాయంతోన జిఓఎంఎస్ 147 11/8/2005 డేటెడ్ 2813 కోట్లతో ఈ ప్రాజెక్టుకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది 2005-4లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే పనులు పూర్తి కాల. ఆ తర్వాత క్రమంలోనే ఇది 4637 కోట్లకి ప్రాజెక్ట్ యొక్క విలువని పెంచడం కూడా జరిగింది. నాకు చాలా గుర్తుంది, జలయజ్ఞం చర్చా వేదికలలో నల్గొండలో జరిగినటువంటి ప్రాజెక్టు పైన చర్చా వేదిక సమయం సందర్భంలో ఆ ఒక్క కార్యక్రమానికి మాత్రమే, ఆ ఒక్క డిబేట్కి మాత్రమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ఇంజనీర్ని అని చెప్పని వచ్చారు. అంతకుముందు ఏ ఒక్క ప్రాజెక్టు డిబేట్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాలా, ఒక్క డిబేట్కి వచ్చారు. నేను ఆ సమయంలో ప్రస్తావించినటువంటి అంశాలు రికార్డు కూడా చేపట్టాయి. అది టన్నెల్కి అనువైన ప్రదేశమా కాదా అన్నటువంటి అంశంలో అది అనువైన ప్రదేశం కాదు అని చెప్పని ఇంజనీరింగ్ నిపుణులు ఇచ్చినటువంటి నివేదికను నేను అక్కడ చూపించడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. జియాలజిస్టులు అందించినటువంటి సమాచారం యొక్క వివరాలను కూడా నేను అక్కడ చూపించడం జరిగింది. డ్రిల్లింగు ఓపెన్ బ్లాస్టింగ్తోనే ఆ కాలువ చేపడితే సాంకేతికంగా కానీ ఎక్కువ కాలం కానీ మనుగడ సాధిస్తుంది అని నేను వాదించాను కూడా. ఆనాటి ఆ యొక్క డిబేట్లో ప్రభుత్వ సలహాదారులు సీతాపతి గారు, మరో ఇంజనీరు సానా మారుతి గారు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క అంశాన్ని అవసరమైతే మేము నిపుణుల కమిటీకి సమాచారం కొరకు సూచన కొరకు కమిటీని రెఫర్ చేస్తామని కూడా నాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత టెండర్లు పిలిచారు. టెండర్లో 2 కంపెనీలే ఆ రోజు కోట్ చేశాయి. ఒకటి చైనా కంపెనీ యొక్క జాయింట్ వెంచర్తో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండే, రెండోది జేపీ అనేటువంటి ఒక సంస్థ, కొంత ఈ ఇంజనీరింగ్ రంగంలో నిపుణులుగా ఉన్నటువంటి ఒక సంస్థ, వాళ్ళు కూడా కోట్ చేశారు. లోయెస్ట్ జేపీ అవటం వల్ల జేపీకే కేటాయించారు. కేటాయించిన తర్వాత ఆ జేపీని ఆ కాంగ్రెస్ నాయకుడు ముప్పు తిప్పలు పెట్టాడు. 3 చెరువుల నీళ్ళు తాగిచ్చాడు.
పనులు మొదలు కానికుండా విశ్వ ప్రయత్నం చేశాడు సబ్ కాంట్రాక్ట్ కొరకు. ఒకానొక సమయంలో ఆ సంస్థ వెళ్ళిపోవటానికి కూడా సిద్ధమైంది. కానీ అప్పటి 10 జన్పత్ ఎంట్రీతో ఆ జేపీ సంస్థనే పని జరిపించాలని చెప్పని అప్పటి ముఖ్యమంత్రిపై ఒత్తిడి వచ్చిన తర్వాత ఈ సదరు కాంగ్రెస్ నాయకుడికి కొంత భాగం సబ్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. ఐఎమ్ సేయింగ్ ఆన్ రికార్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ తర్వాత కొంతకాలం సాగింది. సాగిన తర్వాత మొదటిసారి ఆ టన్నెల్ బోరింగ్ చెడిపోయింది, ఇరుక్కుపోయింది, కూరుకుపోయింది. బికాజ్ ఆఫ్ ల్యాండ్ స్లైడింగ్ అక్కడికి అది ఆగిపోయింది. పనులు ముందుకు పోలా, కుంటుపడిపోయింది. కుంటిపడిపోయిన తర్వాత ఈ కొంత సబ్ కాంట్రాక్ట్ కూడా వదిలేసుకున్నారు. మళ్ళీ ఆ సదరు కాంగ్రెస్ నాయకుడే అక్కడి నుంచి ఎంపీగా గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేఖ రాశాడు. ఇది నా ప్రాజెక్టు, నా జిల్లాకు సంబంధించింది, కాంట్రాక్టర్ని మార్చండి, కొత్తగా టెండర్లు పిలవండి అని చెప్పాడు. చెప్పి ఇంకా ఆయన సూచించాడు కూడా, మెగాకి ఇస్తే ఇంకా మంచిదని కూడా సూచించాడు. ఈ విషయం చాలా చర్చ కూడా అయింది. ఆయన లేఖ రాసింది కూడా 2000 డేట్ చెప్తాను. ఆ తర్వాత ఈ అంశం శాసనసభలో ప్రస్తావనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేస్తో ఒక కమిటీ వేసి శాసనసభ ఆవరణలో ఉండేటువంటి ఒక మినీ హాల్లో ఇరిగేషన్ మంత్రి శాసనసభ్యులతో సమావేశం పెట్టారు. పెట్టినప్పుడు నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండటం వల్ల హాజరయ్యాను. అక్కడ చాలా డీటెయిల్గా ఈ అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చినాయి. వాళ్ళు ఉపసంహరించుకుంటామన్నారు, విరమించుకుంటున్నామని కూడా అన్నారు. చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఒక ప్రాజెక్టు, దీన్ని పూర్తి చేయడం ఎట్లా, కొనసాగించడం ఎట్లా, తర్వాత ప్రాజెక్టు ఎస్కలేషన్ ఎట్లా జరిగింది, ఎంత మొత్తం జరిగింది, ఈ అన్ని అంశాలు చర్చకు వచ్చాయి. చర్చకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది అని చెప్పారు. చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే 2 TBM మెషిన్లు తెప్పించారు ఆ మిగిలిన టన్నెల్ని ముందుకు తీసుకుపోవటం కొరకు. ఆ 2 కూడా పాడైపోయినాయి. 2 సందర్భాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. శ్రీశైలం వరద నీటి వల్ల, మళ్ళీ సేమ్ ఇదే మడ్ స్లింగింగ్ వల్ల, ల్యాండ్ స్లైడింగ్ వల్ల, లోపల కూరుకుపోవటం, ఇరుక్కుపోవటం, మట్టి బయటకు రాకపోవటం వల్ల ఆ 2 TBM మెషిన్లు దాంట్లో ఇరుక్కుపోవటం వల్ల దాన్ని వెనుకకు తీయటం, ఆ యొక్క డెబ్రీస్ని వెనుక తీయటమే గగనం అయిపోయింది. ఇక తర్వాత కాలయాపన జరిగింది. దాన్ని అడిగినవాడు లేడు, ముట్టుకునేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో తట్ట మట్టిది అనేటువంటి సంస్థ, జేపీ సంస్థ, అర్ధాంతరంగా వదిలేస్తున్నామన్నటువంటి సంస్థ జేపీ సంస్థ. ఈ జేపీ సంస్థ సబ్ కాంట్రాక్టు ఒత్తిడి మేరకు జరిగినటువంటి వ్యవహారం. ఇప్పుడు మళ్ళీ అదే జేపీ సంస్థకి ముందు పెట్టారు. అదే జేపీ సంస్థతో TBM ద్వారా పనులు ప్రారంభించిన 4 రోజుల తర్వాతనే ఈ ఘోర సంఘటన జరిగిందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. నల్గొండ జిల్లా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు ఈ నాయకులు. వాళ్ళు బతికి బట్టగట్టి బయటకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం.
ప్రాజెక్టు పూర్తి కావాలని అంతకంటే కోరుకుంటున్నాం. కానీ నేను ఏదైతే విషయాన్ని ప్రస్తావించానో ఈ టీబీఎం సిస్టమ్, టీబీఎం మెథడ్కి అది అనువైన ప్రదేశం కాదు, ఈ రకమైనటువంటి డ్యామేజెస్ ఉంటాయి, ఈ రకమైనటువంటి సంఘటనలు ఉత్పన్నమవుతాయి, ఎదురవుతాయి అని చెప్పి నేను ఆన్ రికార్డ్ జలయజ్ఞంలో చెప్పిన తర్వాత దాన్ని నిపుణులకి పంపిస్తామని చెప్పి మళ్ళీ అదే విధానాన్ని కొనసాగించడంతో జాప్యమైంది. 2 సార్లు టీబీఎం మెషిన్ ఇరుక్కుపోయింది, కూరుకుపోయింది, పాడైపోయింది, ధన నష్టం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే సంస్థకి అదే పద్ధతిలో కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పైగా ప్రాజెక్ట్ కాస్ట్ను కూడా 4,637 కోట్లకి పెంచారు. 14 నెలల గడువు మాత్రం విధించారు. ఈ సంస్థకి ఢిల్లీ అండదండలు ఉండటం వల్లనే మళ్ళా వాళ్ళకి అప్పగించారు. అది భారతదేశంలో అనేక టన్నెళ్ళు రోడ్ల కొరకు, బ్రిడ్జిల కొరకు, మరి ఉత్తరాది రాష్ట్రాల్లో, ఉత్తరాఖండ్లో, జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి అంటే సంఘటనలు లేకుండా పనులు పూర్తి చేస్తే ఇక్కడ ఇది అనువైన ప్రదేశం కాదని ఒకవైపున నిపుణులు చెప్పారు, ఇంజనీరింగ్ సిబ్బంది చెప్పారు, ఎన్జీఆర్ఏ వాళ్ళు కూడా చెప్పారు. అయినా దీన్ని కొనసాగిస్తామని చెప్పన్నారు. ఎట్టికేళ్ళకి చివరికి ఇప్పుడు మళ్ళీ ఈ డ్రిల్లింగు, బ్లాస్టింగు, ఓపెన్ కాలువగా ముందుకెళ్తామని చెప్పని ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు ఒక ప్రాజెక్టు వల్ల ఒక ప్రజానికానికి ఎంతగానో హెల్ప్ చేయాలి నాయకులు. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జేబులు నింపుకోవడం కొరకు, సబ్ కాంట్రాక్టులు సాధించుకోవడం కొరకు ప్రాజెక్టుల రూపకల్పన చేస్తూ ఖజానా ధనాన్ని కొల్లగొట్టే విధంగా వీళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరంలో అదే జరిగింది. ఇదే పద్ధతిలో కొనసాగితే ఇది కూడా అదే రకమైనటువంటి స్థితికి పడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈ సంఘటనపై, ఈ పూర్వాపర్వాలపై జేపీని కొనసాగించేటువంటి విషయంలో, ప్రాజెక్టు ధర పెరిగినటువంటి అంశం పైన, ఈ జాప్యం పైన జరిగినటువంటి అనేక పరిణామాల పైన ఖచ్చితంగా న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దీని వెనకాల కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం దాగి ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఎనిమిది సంవత్సరాల గ్యాప్ తర్వాత మొన్న స్టార్ట్ చేసిన 4 రోజులకే ఈ సంఘటన జరిగింది. ఇక పోతే బీఆర్ఎస్ ఇటీవల కాలంలో రాజకీయ హత్యలకి పాల్పడతా ఉన్నాడు. అంటే రాజకీయ హత్యలు అంటే ఇక్కడ కొంచెం లోతుగా ఆలోచించాలి. ప్రతి హత్య వెనకాల ఒక కేసు, ఒక కుంభకోణం, ఒక కోణం, ఒక కుట్ర దాగి ఉన్నాయని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. అది వామన్ రావు న్యాయవాది దంపతుల్ని మంతెనలో చంపినప్పుడు కూడా ఆయన వేసినటువంటి కేసుల మీదనే ఆయన్ని చంపడం జరిగింది. ఈ రాజలింగమూర్తి యొక్క హత్య సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన వేసినటువంటి కేసులు, ఆయన వేసినటువంటి బయటపడదామనుకున్న కుంభకోణం దాగి ఉండటం వల్లనే హత్య జరిగింది. ఒక న్యాయవాది, సంజీవ్ రెడ్డి అనేటువంటి న్యాయవాది బలంగా ఈ కేసులు వాదిస్తున్నాడు అని చెప్పని ఆయన హత్య కూడా జరిగింది. ఇక డ్రగ్స్లో కూరుకుపోయినటువంటి
కేదారి వ్యక్తి యొక్క అనుమానాస్పదమైనటువంటి యొక్క మరణం కూడా ఇదే కోవకు వస్తుందని చెప్పని నేను భావిస్తా ఉన్నా. ఈ హత్యలపైన ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. హత్య గావించబడ్డ వాళ్ళు ఒక కేసులో లేదా ఒక కుంభకోణాన్ని వెలికితీయటంలో, ఒక కుట్రని బహిరంగపరచడంలో ముందున్నటి వ్యక్తులు అవ్వటం వల్లనే అసలు దోషులు బయటకు వస్తారని చెప్పని వీళ్ళని హత్య చేసినట్టుగా జనం భావిస్తూ ఉన్నారు.